హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాము. ఎండోమెట్రియంలో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నప్పుడు కొందరికి ఏమవుతుంది అంటే చాలా కాలంగా వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు, బట్ స్టిల్ ఎండోమెట్రియం అనేది చాలా సన్నగా ఉంటుంది, థిన్ ఎండోమెట్రియం ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అన్నా, లేకపోతే కంటిన్యూస్గా ఏమన్నా ఒక రికరెంట్గా ఒక 2 to 3 times డిఎన్సీలు అలాంటివి ఏమన్నా చేయించుకున్నప్పుడు అన్నా కానీ ఇలాంటివి అయినప్పుడు ఎండోమెట్రియం అనేది డ్యామేజ్ అవుతుంది. ఎండోమెట్రియం ఎప్పుడైతే బేసల్ లెవెల్ అనేది పోతుందో, బేసల్ లేయర్ అనేది, అప్పుడు రీజనరేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వడము అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. లేదంటే గర్భసంచిలో ఏమన్నా సమస్యలు అనేవి ఉన్నప్పుడు ఎడినోమయోసిస్ అన్నా కానీ అలాంటి యూట్రస్ ఏంటి అంటే బల్కీగా ఉంటుంది, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది ఆల్టర్ అవుతుంది. సో ఇలాంటి సమస్యలు అనేవి గర్భసంచిలోనైనా పొరలోనైనా కానీ ఉన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొందరిలో రెండిట్లో ఎటువంటి సమస్య అనేది కనపడదు. ఎంబ్రియో సైడ్ క్లియర్గానే ఉంటుంది, ఎండోమెట్రియం కూడా మనకు చూసినప్పుడు థిక్నెస్ బాగానే ఉంటుంది, ప్లస్ దాని ప్యాటర్న్, బ్లడ్ సప్లై అన్నీ బాగానే ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి ఇంప్లాంటేషన్ అనేది అవ్వదు. అంటే ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఒక టెస్ట్ ఏం చేస్తామంటే ఎరా అనే టెస్ట్ చేస్తాం. ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎస్సే. అంటే ఎండోమెట్రియం అసలు ఈ ఎంబ్రియోని తీసుకోవడానికి రిసెప్టివ్గా ఉందా లేదా, ఉంది అంటే ఏ రోజు ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ టెస్ట్ అనేది చేసిన తర్వాతే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఐవీఎఫ్కి ప్రొసీడ్ అనేది అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యూజువల్లీ చేసే ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయంటే ఈదర్ Day 3 ట్రాన్స్ఫర్ ఉంటుంది, లేదంటే Day 5 ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఈ రెండు కాకుండా కొందరిలో ఏమవుతుంది, Day 4 ఆర్ Day 6 అలాంటి ఒక రోజు అటు ఇటుగా వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అన్నట్టుగా వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి మనం కస్టమైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది నెక్స్ట్ ప్లాన్ చేయాలి. సో అలా రిసెప్టివిటీతోని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము ఆ రోజు అనేది కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా రిసెప్టివిటీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవడానికి ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ ఒకటి చేసిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళకి ముందుకి ప్రొసీడ్ అవ్వాలండి. థ్యాంక్ యూ.